పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా వర్ణింపగలరా వరదూతలైనా 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 వర్ణింపగలరా పరిశుద్ధ పరిశుద్ధ
ఏంటి? కాఫీ తాగింది అన్నం తీసుకుని రావడానికి దేవుడు ఇచ్చినటువంటి సదావకాశాన్ని బట్టి వారు ఇచ్చినటువంటి యొక్క సమయాన్ని బట్టి మొట్టమొదటి దేవాలయ దేవుడికి వందనాలు చెల్లిస్తూ అదే సమయంలో సంఘమంతుడి తరఫున మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తండ్రి గారికి తెలియజేస్తూ ఈ సమయంలో ఈ కార్యక్రమాన్ని మనం అందరం కలిసి మహాపరిశుద్ధుడవై దావీదు సంకీర్తనం 91 మొదటి వచనం నుంచి దావీదు సంకీర్తనం 91 మొదటి వచనం నుంచి మహోన్నతం చాటున నివసించువాడే సర్వశక్తిహీనను విస్తరించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను వచ్చి చెబుతున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నీకు విడిపించు, నాశనకరమైన తెగులు రాకుండా నేను రక్షించును. ఆయన తన రెక్కలతో నేను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ తెగులు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడి చేయు రోగములకైనను నీవు భయపడకూడదు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు. నీవు కన్నులారా చూస్తుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయం అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయం నీరు రాదు, ఏ తెగులునో నీ గుడాలను సమీపించదు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. నీవు సింహములను నాగపాములను ప్రొక్కెదవు, పదమ సింహములను ఉద్యోగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామము ఎరిగినవాడు కనుక నేను అతన్ని కనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమించదను.
శ్రమలో నేను అతనికి తోడయ్యేదను, అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతన్ని వృద్ధిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. అదృష్టం కూడా నేను చెప్పాలి. ఎందుకంటే నేనంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ తండ్రి గారి ఫోన్ చేసి మరి నేను పొందకలు వస్తున్నాను. చాలా సంతోషమైంది. నిజంగా ఈ సమయంలో తండ్రి గారు వస్తే నిజంగా సంఘమంతా కూడా ఎంత ఆశీర్వదించబడుతుందని నేను చాలా ఊహించాను. దేవుడి స్తోత్రములు. ఆ విధంగా దేవుడు మన జరిగించినందుకే కూడా మొట్టమొదటి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మరి మన ప్రియమంతులుగా డాక్టర్ సంతోష్ లక్ష్మణరావు తండ్రి గారు మరి కొన్ని ముఖ్యమైన సందేశాన్ని మనకు అందిస్తారు. ఆ తర్వాత తండ్రి గారు కూడా నీ రక్తం ఇచ్చి విలువ పెట్టి కొన్నటువంటి సంఘముతో కలిసి నీ శ్రేష్టమైనటువంటి మాటలు సంఘముతో మాతో ఉన్నటువంటి చక్కటి ప్రేమ అనురాగాలను పంచుకోవాలని మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప సేవకుని యొక్క బాధ్యతను నివారణగా దేవుని సంగమా ఈ దినం ఖచ్చితంగా ఒక రోజు రావాలని ఆశించినటువంటి సంఘము మీరు ఆశించి ప్రార్థించి దేవుడిని అడిగినప్పుడు మీ కోరికను మనందరి కోరికను దేవుడు ఈరోజు తీర్చాడు. ఇక్కడి నుంచి నేను ప్రాణస్థాయి వెళ్తా ఉంటే ప్రతి ఒక్కరూ ఒకే ఒక మాట మాట్లాడారు. మీరు రావాలి. ఎలా రావాలి? బిషప్గా రావాలి. మీ సంతోష్ బాబు ఇప్పుడు బిషప్ సంతోష్. చాలా సంతోషంగా కదా. ఇది దేవుడు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం. మహోన్నతుని చాటుగా నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు. తర్వాత అన్ని కష్టాలు వస్తాయి, అన్ని ఇబ్బందులు వస్తాయి. ఆ యొక్క సాంతం చివరిగా మాట్లాడతాడు స్వామి, అతడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక పైన ఉన్న వాటిని నేను తప్పిస్తాను. అతడు నా నామమును ఎరిగినవాడు కనుక ఆయనను ఇట్లా కనపరుస్తాడు. అది దేవునికి మాత్రమే సాధ్యం. మనుషులకు అసాధ్యమైంది ఉంటలేవు, కానీ దేవునికి అసాధ్యమైంది ఏది ఉండదు. సో ప్రియమైనటువంటి వాళ్ళారా, నేను వాక్యం చెప్పాలని తలంచలేదు. ఈ 3 మాటలు మాత్రమే మాట్లాడాలని ఆశపడ్డాను. అందరూ నాలో క్రీస్తుని చూడా, చాలా అందరూ నాలో ఎవరు చూడాలి? క్రీస్తును చూడాలి. క్రీస్తు ప్రేమ, క్రీస్తు క్షమాపణ, క్రీస్తు యొక్క ఓర్పు, ఈ 3 బిషప్ మీ సంతోష్ బాబు ఉండాలని మీరు ప్రార్థించాలి. ఇంతవరకు ప్రార్థన చేసింది ఒకటైతే ఈ రోజు నుంచి ప్రార్థన చేస్తుంది మరొకటి. దాదాపుగా 14 సంవత్సరాలు పైబడి నంద్యాల అధ్యక్ష మండలాన్ని దేవుని పరిచర్య, ప్రధాన సేవకుని పరిచర్య. నేను మీకు పీఠాధిపతిని పరిచయం లేదు, బిషప్ అధికారాన్ని నేను పరిచయించడం లేదు.
నేను సేవకులకు ప్రధాన సేవకులు, అంటే వారికంటే ఎక్కువగా సేవ చేసేటువంటి బాధ్యత నా మీద ఉంది. ఆ సేవ చేయాలంటే మీరందరూ ప్రార్థన చేయాలి. నా ఫస్ట్ రిక్వెస్ట్, మీరందరూ నా సేవకులకు, స్త్రీల పరిచర్య సేవకులకు, అధ్యక్ష మండల చక్కటి పరిచర్య కొరకు, అడ్మినిస్ట్రేషన్ కొరకు మీరు ప్రార్థన చేయాలి. అది నా మొట్టమొదటి కోరిక. రెండవదిగా మీకు తెలియజేసినట్లుగా దేవుడు మీ కోరికను తీర్చినాడు. దిగుతానే దాని ముందుకు మాట్లాడుతున్నాను. నిన్న ఈ టైంలో ఎక్కడున్నా నేను కలసపాడులో ఉన్నాను. ఈరోజు ఎక్కడున్నా నేను గుంతకల్లో ఉన్నాను. అంటే నాకు ఈ గుంతకల్ ఏం కావాలి? ఎట్లయితే అది నా సొంత గ్రామమో అదే విధంగా ఇది నా సొంత సంఘము. సంతోష్ బాబు అంటేనే గుంతకల్ అంటేనే సంతోష్ బాబు. ఇప్పుడు పేరు మార్చుకోండి సరిపోదు. సో ప్రియమైనటువంటి వాళ్ళ వెహికల్ దిగుతానే మిమ్మల్ని చూస్తూ ఉంటే ఏం అర్థమే కాదు. మీ అభిమానం, మీ యొక్క ఆనందం, ఆ కళ్ళలో ఉన్నటువంటి సంతోషం, ఆ చిరునవ్వు, అది చూస్తూ ఉంటే ఎప్పుడో నేను వెళ్ళింది చాలా సంవత్సరాలైంది. ఇప్పటికీ అదే ఆహ్లాదం, అదే పలకరింపు, అదే ప్రేమ, అదే సంతోషం నన్ను చూస్తూ ఉంటే, పిల్లలను చూస్తూ ఉంటే మీకు ఇంకా ఉందంటే నన్ను ఎంతగా ప్రేమించినటువంటి సంఘమో అది నాకు మరొకసారి రిపీట్ చేస్తున్నాను. నన్ను ఇంత చక్కగా గొప్పగా ఆహ్వానించి మంచి బ్యాండ్తో, మంచి క్రాకర్స్తో, రథముతో నేను రావడం జరిగింది. నా రథాన్ని నడిపింది ఇజ్రాయెల్. సో ప్రియమైనటువంటి వల్ల అదంతా చాలా సంతోషం. లోపలికి వస్తూ ఉంటే, ఈ ఆలయాన్ని చూస్తూ ఉంటే, అడిగిపోయి ప్రార్థన చేసుకుంటా ఉంటే కళ్ళకు నీళ్ళు వస్తా ఉంది. ఏమి దానికి కారణం అంటే, ఇంత పెద్ద దేవాలయం నిర్మించగలిగా మా సంఘంతో కలిసి, ఇంత పెద్ద దేవాలయం నేను అతి చిన్న వయస్సు ఆ రోజు పొందగలుగుతున్నాను. అతి చిన్న వయస్సు ఈరోజు బిషప్ గారు. ఆ రోజు నేను వచ్చిన వయస్సు, ఈ పెద్ద నిర్మాణం నాకు పెద్దది. ఈరోజు నా బిషప్ పని చిన్న వయస్సు, దాని ముందుండేది పెద్దది. ఆ రోజు నడిపించిన దేవుడు ఈ రోజు కూడా కనిపిస్తాడు. సో ఆలయాలు నిర్మించిన బెంచిపటాలలో ఆలయం నిర్మించిన, మిల్లుకల్లిలో అందరం కలిసి ఆలయాన్ని నిర్మించుకున్నాం. బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తుంది సంఘాన్ని. నా పని ఏంటంటే, ఇప్పుడు నా పని గురువుగా వచ్చి నిర్మించిన ఆంధ్రేయ సంఘాన్ని, క్రీస్తు సంఘాన్ని, మిల్లు సంఘాన్ని నిర్మించిన. ఇప్పుడు నా బిషప్ పని వచ్చిన తర్వాత ఏం నిర్మించాలా, ఏమి కట్టాలా, ఏది పాడైపోయింది, ఏది పొదవైంది, ఆ రోజు ఉన్న సంఘం ఈరోజు ఆ విధంగా. సో దాన్ని
నిర్మించాలన్నటువంటి ఆశ నాకు, నిర్మించగలనటువంటి నమ్మకము నాకు. ఎందుకంటే అధికారంతో కాదు, అధికారంతో కాదు, మీకు నాకున్నటువంటి సంబంధాన్ని బట్టి. అధికారంతో రూలింగ్ చేయొచ్చు, వాట్ ఎవర్ ఐ వాంట్ ఐ రూల్, నో ప్రాబ్లం. రూలింగ్ కాదు. ఏ దేవతనే మిమ్మల్ని కడతా, ప్రేమతోనే కడతా, క్షమాపణతోనే కడతా, ఓపికతో ఓర్పుతో మిమ్మల్ని కడతా. అది 100% ఎందుకంటే అందుకేనేమో దేవుడు 2వ రోజు వీడికి పంపించాడు. కల్స్పాట్ నా సొంత గ్రామంలో కూడా ఇదే మాట చెప్పొచ్చినాను. ఇక్కడికి వచ్చి ఇదే మాట నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే నాకు ఇష్టమైనటువంటి సంఘంగా వింటున్నాను. ఇష్టమైనటువంటి సంఘం నాకు ఉండడం కాదు, కానీ మనల్ని రక్తపించి విలువపెట్టినటువంటి ఆ క్రీస్తుకు మన సంఘం సంతోషంగా ఉండాలి. అది నా కోరిక. మీరందరూ అది తెలుస్తారని నాకు తెలుసు, అందరూ తెలుస్తారని తెలుసు. సో ప్రియమైనటువంటి వాళ్ళగా ఇంకా వస్తూ ఉంటే రోగి వస్తూ ఉన్నాను, వెళ్ళమంటా ఉంది. మేము కల్స్పాడు వెళ్ళినప్పుడు మా స్కూల్ డేస్ గుర్తు చేసుకుంటాం రా, నువ్వు గుత్తగలకు వచ్చినప్పుడు నువ్వు డాడీ నీ స్కూల్ డేస్ను గుర్తు చేసుకుంటా వస్తావు. అంటే నా పిల్లల యొక్క బాల్య దశ ఇక్కడే జరిగింది, హై స్కూల్ దశ ఇక్కడే జరిగింది. సో గుత్తగలు మర్చిపోయిన ఆస్థానం లేదే లేదు. సో ఈ గుత్తగలు పరిశుద్ధ ఆంతర్య దేవాలయం, ఇంత మహా దేవాలయాన్ని నిర్మించినటువంటి మనం మన యొక్క జీవితాలను మార్చుకోవాలా. మనలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి కల్మషము తీసివేసుకోవాలి. ప్రతి విధమైనటువంటి లోపల ఉన్నటువంటి ప్రతిదీ తీసివేసుకోవాలి. వింటా ఉంటే కష్టం అనిపించింది, చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది, చాలా ఇబ్బంది ఉంటుంది, చాలా కష్టం ఉంటుంది. ఏంటి గుంతకాలు, ఎందుకు ఇట్లా గుంతకాలు, ఏమైంది దీనికి? ఎందుకంటే నేను మీ మధ్య 4 సంవత్సరాల భయపడి సేవ చేస్తాను. ఆ రోజు ఎలా ఉన్నారో ఈరోజు అలాగే ఉండాలనేది నా కోరిక. వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నేను లాస్ట్ టైం నేను మీతో నడిచేటప్పుడు క్రిస్మస్కు ఆట పోటీలు ఎట్లా వస్తాయో అయ్యే ఆట పోటీలు మళ్ళా డిసెంబర్ 25 వస్తుంది, మళ్ళా ఆడుకుంటాం. అంతేగాని దాన్ని స్పోర్టివ్గా తీసుకొని ముందుకు పోతా ఉండాలి. కానీ మనం అలాగే దాన్ని పెట్టుకుంటే రానికి వెళ్ళి మనం సిఎన్సి వెళ్ళిపోవాల్సి వస్తుంది. చిన్న పారాసిటమాల్తో పోయేదాన్ని పెద్ద సిఎన్సి దగ్గరికి వస్తున్నటువంటి పని లేదు. సో ఇంకొక మాట నేను మీకు చెప్పాలి. మీరు ఏమి జరిగినా అడిగారు మధ్యకాలం బాగా తిరిగినారు. నేను నా రంగాలు ఎప్పుడు చూస్తూ ఉంటాను. ఈ ఎలక్షన్ గుంతకలు ఆడుతున్నారు, డయాసన్స్ గుంతకలు విజయవాడకు వస్తాను. ఎందుకు విజయవాడ, ఎందుకు నంద్యాల? పెద్ద ఖర్చు పెట్టి చేయించుకున్నాను. మీరు వైజాగ్లో ఆ దేవుని నిర్మించుకొని తెచ్చుకొని పరిశుద్ధ స్థలంలో సులువు పెట్టుకొని పెట్టుకున్నాను. ఈయన అడగాల ఇక్కడ కాకుండా మీరు ఎక్కడికి పోయినా మీకు సరైన సమాధానం రాదు. వచ్చిందా? తిరిగినా మీరు ఏమైనా సమాధానం వచ్చిందా? ఎందుకు రాదు? అదే అడగాల్సిన దేవుడు ఇక్కడ పెట్టుకొని మీరు ఊరంతా తిరిగితే లాభమే లేదని చెప్పాడు దేవుడు. ఇప్పటికైనా సమయం వేసుకోవాలి. ఇప్పటికైనా మీ సమస్య పరిష్కరించబడాలంటే ప్రభు పాదాల దగ్గరే ప్రార్థించాలి. ఆ ప్రభు పాదాలు మనలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి దాన్ని తీసుకు
ప్రియమైనటువంటి వాళ్ళ అందరూ మంచి వాళ్ళు. నేను ఇచ్చినటువంటి ఆర్థిక వనరులు ఎందుకు నేను వచ్చిన తెలుసా? ఈరోజు నేను ఎందుకు వచ్చింది? మిల్లు ప్రసాద్ సారా అమ్మగారి యొక్క నూతన గృహాన్ని నిర్మించే గృహ ప్రవేశాన్ని వచ్చాను. నాకు ప్రసాద్ సారమ్మ బంధువులుగా, వారికి నాకు పెద్ద సంబంధాలు లేవు. ఎందుకు వచ్చినా వారు మీరు అందరూ పెద్ద భక్తుల దేవుని కట్టిన ఆలయం, అందుకే నేను వచ్చింది. అంటే ఇంత దాతృత్వం కలిగినటువంటి మీరు, ఇంత లిబరల్గా ఇస్తున్నటువంటి మీరు, ఇంత గొప్ప మనసున్నటువంటి మీరు ఒక్కసారిగా ఎందుకు మారినప్పుడు, ఎందుకు మారవలసి వచ్చింది? ఇంత గొప్ప దాతృత్వం ఉన్నటువంటి మీరు ఒక మాట నేను సెలవిస్తే ఆనందించి ఆడికి పోయి లోపల కట్టలు సోమవారం నుంచి శనివారం నేను మళ్ళా గుళ్ళోకి వచ్చిన లోపల నా బైబిల్, కీర్తనకు, ప్రార్థన పుస్తకం కంటే ఎక్కువగా కవర్ తీసుకొచ్చిన లోపలికి అన్ని కవర్ తీసుకొచ్చిన. ఇంత గొప్పగా నిర్మించుకొని ప్రశాంతంగా దేవుడు లేకపోతే ఈ గొప్ప నిర్మాణ మనకి ముఖ్యంగా పాత్ర సరిపోయింది. సో ప్రియమైనటువంటి వల్ల ఇది నేను హృదయంలో నుంచి వస్తున్నటువంటి బాధ, నా బాధ, నా ఆవేదన. సో దయచేసి మీరు రేపటి నుంచి మీ మాట, క్రియ, ప్రవర్తన, నడవడిక పూర్తిగా మారాలా. మీరు ఎక్కడికి ఏ సమస్య వచ్చినా ఎక్కడికి రావాలా? ఎక్కడికి రావాలా? ఈయన కాడికి సరేలే, ఈయన కాడికి వచ్చి మీరు ఆడిన వస్తుంది. ఎక్కడికి రావాలి? బండికి, ఆడికి బండికి, గంధాలకే రావాలా? సంతోష్ బాబు కాడికే రావాలి. నేను ఏం చేయాలి? మీకు ఈ పక్క వల్లే, ఆ పక్క వల్లే ఎవరికి న్యాయం చేయాలా? ఎవరికి న్యాయం చేయాలి? న్యాయానికి న్యాయం చేయాలి, న్యాయానికి న్యాయం చేయాలి. న్యాయం చేసిన అన్యాయం అనుకుంటా మనకు ఫేవర్ లేకపోతే. సో కనుక రేపు వచ్చేటప్పుడు మీరు సమస్య తీసుకురాబోతున్నాను, అభివృద్ధి చేద్దామన్నా ఎట్లా చేయాలి? మనం మీరు 4 గుళ్ళు కట్టిపోయినారు బాబు. ఆ రోజు నుంచి ఇంతవరకు ఒక చెప్పండి ఇటుక పెట్టలే, ఉన్న ఇటుకలు పడగొట్టుకున్నమాట. సో మనల్ని మనం కట్టుకోవాలి. ఫస్ట్ గుళ్ళు కట్టుకున్నాం, మనల్ని మనం కట్టుకోవాలి. కట్టుకుంటే అది మనకు ఆశీర్వాదకరం. సో నేను ఎందుకు చెప్తున్నానంటే మీరు వస్తారు, నాకు తెలుసు. ఇది చెప్పినా మీరు వస్తారు, ఖచ్చితంగా వస్తారు. వచ్చినప్పుడు మీరు అభివృద్ధి పరిగె. నేను 4 చర్చిలు, 3 చర్చిలు నేను ఒంటరిగా పోతా ఉన్నా, నేను ఏ నిర్ణయం తీసుకున్నా ఎవరు అడ్డుకోలేదు. సంతోషంగా చేస్తున్నాడంటే అది కరెక్టే ఉంటుంది. అది ఫ్లోరింగ్ కానీ, స్టాంప్ కానీ, సిల్వ కానీ, ఆల్టర్ కానీ, ఏదన్నా కానీ, అది ఎటువంటి పడ్డ కానీ, అది టెక్వుడ్ కానీ, ఆర్డర్ డిజైన్ కానీ, అది ఏదన్నా కానీ, అది మీరందరూ ఏకగ్రీవంగా అంగీకరించుకుంటూ నాకు సహకరించడం లేదా? నా నిర్ణయం కరెక్ట్. నా నిర్ణయం ఆ రోజు మీకు అందరికీ ఏ విధముగా నచ్చిందో, నేను మీ ఎడల తీసుకుపోయే నిర్ణయాలు, మీ ఎడల చేయబోయే పనులు ఖచ్చితంగా దేవునికి నచ్చాలా, తర్వాత మీకు నచ్చాలి. నాకు నచ్చే నిర్ణయం దేవుడికి నచ్చే నిర్ణయిస్తాను, దేవుడికి నచ్చే నిర్ణయం. కనుక మీరు నిర్ణయం కొరకు నా దగ్గరికి రాకుండా అభివృద్ధి కొరగారండి. సో ప్రియమైనటువంటి వాళ్ళ ఇలా మాట్లాడుతూ ఉంటే ఎన్నైనా చెప్పవచ్చు. నా బయోడేటా ప్రొఫైల్ ఇస్తూ ఉంటాను. నా సెలక్షన్ కమిటీ తయారు చేస్తే ఇప్పుడున్నటువంటి మోడరేటర్ ఈ చర్చి డెడికేషన్ వచ్చినాడు. ఆ ఫోటో పెట్టాను. ఎన్ని మార్కులు వచ్చినాయి?
సో ప్రియమైనటువంటి వల్ల ఆయనే మాట్లాడినే. సో ఆ 4 చర్చులు 3 చర్చులు నిర్మించి చూస్తూ ఉంటే ఒక్కొక్కరు చూసుకుంటా పోతాం. ఒక చర్చ దగ్గరకు వచ్చినప్పుడు గుంతకల్లో 3 చర్చులు, ఇంకా గవర్నర్లతో కలిసి కుస్తు వాళ్ళకు, అబ్నార్మాల వాళ్ళకి ఇవన్నీ ఫోటోస్ పెడతా ఉంటే ఒక్కొక్కటి వాళ్ళకి అర్థం కావాలి. సండే స్కూల్ పోయి మన మాధురిలో ప్రీక్షించాం 8 ఆ ఫోటోస్ అన్ని పెడతా ఉంటే నా సగం ప్రొఫైల్ కొత్తగానే ఉంది. కనుక బిషప్గా అయిన తర్వాత నా ప్రొఫైల్ వీటి బాగా నేను బిషప్ అయినాక నేను రాసుకోవాలి కదా, ఏ సంవత్సరంలో ఏం చేశాను, అది ఎవరికి ఇచ్చేది ఉండదు, నేను చేసుకోవాలి. కనుక మీరు గొప్ప వ్యక్తులు, గొప్ప మనుషులు. కనుక మీరు చాలా మంచి వారు. మిమ్మల్ని ఒక పని చేసి పెట్టి సరిపోదు, అదేదో పెట్టి పెట్టి సరిపోయింది. ఏది గుడ్లయ్యేది అదే మనకు అది ఎందుకు పడేదో, ఎందుకు నిర్మించాలనుకుంటున్నారో, ఏమైందో, అది ఎందుకు పడగొట్టుకున్నామో, దాని జోలికి వెళ్ళిపోయామో అర్థమే కాదు. ఆ స్టార్ట్ అయ్యేది బండి ఈ దాని వచ్చింది. ఎవరికి ఏ మనశ్శాంతి లేదు. ఏమన్నా మనశ్శాంతి ఉందా? ఎందుకు లేదు తెలుసా మనశ్శాంతి? ఎవరికి పడగొట్టింది? యాజకులు పడగొట్టిన తర్వాత నిర్మించకపోతే వాడిలో ఉంటాం. సో ఖచ్చితంగా ఒక నిర్ణయంతో నిర్మించుకోవాలి, ఒక మంచి నిర్ణయంతో నిర్మించుకోవాలి. యాజ్ పాసిబుల్ మీరు ఎంత అర్లీగా దాన్ని నిర్మించుకుంటే సగం పని అయిపోతుంది. అది మీరు ఖచ్చితంగా చేసుకోవాలి. ఎక్కడ ఏది అనేది మీరు కాదు ఉండేది. ఇప్పుడు నా ఇంట్లో మీరు కాదు ఉండేది. ఎందుకు మీ బాధ? ఏడగట్టే ఉండేది గుళ్ళయ్య కదా, ఉండేది గుళ్ళయ్య, గుళ్ళమ్మ అనుకుంటారు. ఎక్కడ నిర్మిస్తే యాదో ఒక దగ్గర నిర్మించుకొని ఎవరో ఒక గుళ్ళయ్య ఉండక కట్టిరి పాడే కట్టిరి లక్ష్యం కట్టింది. దాంట్లో ఇల్లు కట్టచ్చు, ఇల్లు కట్టవచ్చు. సో తప్పులు జరిగిపోయింది. అది నువ్వా నేనా అని మనం బైబిల్లో చెప్పబడుతుంది. మన కంట్లో ఏమున్నది? దూరం ఉన్నది. ఎదురుకంటే ఏమున్నది? నలుసు పెద్దదా, దూరం పెద్దదా? దూరం పెద్దది. చెప్పేది ఎవరు? నలుసున్నది, దూరం ఉన్నది. సో ముందు మన దూరం తీసుకోవాలి. నలుసు కోసం ఆలోచన ముందు మన కంట్లో దూరం తీసుకొని ఎదురు అనేక కంట్లో నలుసు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కనుక అది చాలా హార్డ్ వర్డ్. నీ కంట్లో దూరం పెట్టుకొని ఎదురు కంట్లో నలుసును నువ్వు చెప్పగలరా? పండితుడు రాస్తాడు, దూరం కంట్లో ఉండదా అంటే అంత హార్డ్ మాట, గట్టి మాట, పవర్ఫుల్ మాట. కనుక అది తీసుకోవాలి. కనుక ప్రియమైనటువంటి వల్ల ఇంకా చాలా చెప్పవచ్చు మీ గురించి. అందరినీ చూడడం చాలా సంతోషంగా ఉంది. మీ ప్రేమకు చాలా వందనాలు. ప్రార్థన చేయండి, బాగా పనిచేస్తున్నాం. దేవుడు మన అధ్యక్ష మండలం కొరకు చాలా జూనియర్ రిసెప్షన్ పోతే ఎవరైనా సంతోష్ బాబు అవుతారంటే కదా మీరు అనుకుంటారు. 14 సంవత్సరాలు ఉంది కాబట్టి ఇచ్చే ప్రసక్తే లేదు. వచ్చేది ఎందుకు ఇచ్చినాడు అయ్యా నాకు అంటే 14 సంవత్సరాలు సంతోష్ బాబు యొక్క సేవ నంద్యాల తెచ్చుకున్నప్పుడు అవసరం ఉంది. ఆ అవసరం ఉంది కాబట్టి దేవుడు నాకు 14 సంవత్సరాలైనా ఈ పని నాకు అప్పచెప్పాడు. క్రీస్తును మనం చూసినట్లుగా మీరు నన్ను ఆ విధంగా చూడాలని ఆశపడతాను. క్రీస్తుకు ప్రేమ ఉంది, క్రీస్తుకు ఓర్పు ఉంది,
క్రీస్తుకు క్షమాపణ ఉంది. అదే క్రీస్తు, అదే యేసుస్వామి ఎక్కడ కోప్పడ్డాడు, ఎక్కడ బలెత్తినాడు, ఎక్కడ ఎదిరించినాడు చెప్పండి. అదే విషయం. ఎవరితో ఆడుకున్నా ఎవరితో ఆడుకోవద్దు, దేవుడు ఆడుకోవద్దు. దేవుడు మనతో ఆడుకోవడం ప్రారంభిస్తే నిలబడదు. దేవుడు చూపిస్తున్నాడు కాబట్టి నడిచిపోతా ఉన్నాం, మనం రిపెంటెన్స్ పశ్చాత్తాపడి ఆయన కోపం మన ముందుకు రాకుండా మనం ముందుకు పోవాలన్నదే నా యొక్క ముఖ్య ఉద్దేశం. సో ప్రియమైనటువంటి అందరికీ మరొకసారి వందనాలు. మరి నా కాన్సన్ట్రేషన్కి ఇంత దూరం నుంచి మీరు అందరూ వచ్చినారు. ఎంతమంది వచ్చినారో అందరూ చూస్తూ ఉంటే ఇంతమంది ప్రజలు నన్ను ప్రేమించినారా అంటే నాకు బాధ్యత పెరిగిపోయింది. వీళ్ళందరికీ నేను న్యాయం చేస్తానని కదా, వీళ్ళందరికీ నేను మంచి చేస్తానని కదా డయాసిస్కు అని ఇంతమంది వచ్చినారు కదా అని అనుకున్నాను. కనుక ఇంతమందికి ఇన్ని సంఘాలకు మంచి చేయాలంటే మీ ప్రార్థన చాలా అవసరం. అదే సెలక్షన్ కమిటీలో ఊరికి టక్కన పోతానే వెళ్ళాము. మీరు గురుపతి తండ్రి గారి యొక్క ప్రసంగం విని ఉంటారు. 7-11 మంది సెలక్షన్ కమిటీలో అన్ని వైపుల నుంచి అధ్యక్ష మండలంలో ఎన్ని వైపులు ఉంటే, ఎన్ని రకాల ప్రశ్నలు ఉంటే అన్ని ప్రశ్నలు వేస్తే నేను మాట్లాడలేదు, దేవుడు మాట్లాడలేదు. నేను మాట్లాడలేదు, దేవుడు మాట్లాడి ఆయన చెప్తా ఉంటే ఎన్ని రూట్లలో పోయినా సంతోషుడు అన్నిటికీ కరెక్ట్గా సమాధానం చెప్తా ఉంటే ఆడున్న వాళ్ళందరూ ఈ ఒంటిలో చెప్పారు. అది దేవుని యొక్క గొప్పతనం, దేవుని యొక్క దయ, దేవుని యొక్క కృప. నాకు కాదు. కనుక ఈ అధ్యక్ష మండలంలో మంచి చక్కటి పరిచయం చేయాలా, చక్కగా నిర్మించుకోవాలా, చక్కటి సేవ చేయాలా. పాడైపోయింది. తండ్రి లేకపోతే ఇంట్లో ఎక్కడుందో అట్లా కష్టపడ్డాను. దాదాపు 1 సంవత్సరం కష్టపడ్డాను. దూరం నుంచి పెద్ద ఆయన ఏసి ఎక్కువ అని ఓపికతో వచ్చి పోతా ఏదో ఆయనకు చంద్రన కడిగి పెద్ద తండ్రి గారు చేశారు. కానీ అన్నీ చేయలేదు. ఎందుకంటే నాకేమిటి కరెక్ట్ నాటి కాదు కదా, ఏదో ఓకే ఉండాలి కాబట్టి వచ్చిపోయినాడు. అట్లా జరగదు. ఖచ్చితంగా నేను దీన్ని నిర్మించుకోవాలి. సో ఆ సెలక్షన్ కమిటీ అయిపోయిన తర్వాత దేవుడు మరి నన్ను విషయంగా నియమించిన తర్వాత కాన్సన్ట్రేషన్ అప్పుడు గురుబెల్ తండ్రి గారు చక్కగా మాట్లాడారు. ఈరోజు మిత్రులు, రేపు శత్రువులు, రేపటి శత్రువులు, ఈరోజు మిత్రులు. మనకు ఏకైక మిత్రుడు దేవుడు. సో ప్రియమైనటువంటి వల్ల ఆ దేవుడే ఖచ్చితంగా కనిపిస్తాడు. గురువుల మధ్య, సంఘాల మధ్య వైద్య, విద్య, సేవ ముందుకు కొనసాగించాలని ఆశపడతా ఉన్నా. చాలా సమయం ఉంది. నేను ఎవరితో చెప్పినా నాది 2020 మ్యాచ్ కాదు, 1 డే మ్యాచ్ కాదు, నాది టెస్ట్ మ్యాచ్. అంటే 2 ఇన్నింగ్స్ ఆడాలి. 2 ఇన్నింగ్స్ అంటే టెస్ట్ మ్యాచ్ అంటే 5 రోజులు ఆడాలి. నేను 14 సంవత్సరాలు. సో కనుక చాలా ఓపికగా పనిచేయాలని ఆశపడతా ఉన్నా. ఏది తక్కువ ఇల్లు ఓపెన్ చేసినప్పుడు రిబ్బన్ కట్ చేసేది నీట్గా, నింపాటిగా అన్నీ సెపరేట్ చేసుకుంటూ ముందుకు పోవాలని ఆశపడతా ఉన్నా. రేపు పొద్దున్నే ఆర్డర్ ఇచ్చేది, రేపు పొద్దున్నే ఇంకోటి ఏదో చేసేది, రేపు పొద్దున్నే ఇంకోటి చేసి అన్ని వైపుల నుంచి ఆలోచన చేసి దేవుని ఆలోచన తీసుకొని ముందుకు పోవాలని ఆశపడతా ఉన్నాను. సో మీరందరూ సహకరించండి, మీరందరూ ప్రార్థన చేయండి. నేను ఈ రూట్లో వచ్చిన ఈరోజు బిషప్కు ఈ రూట్లో వచ్చిన 2 రూట్లు తెలిసిన ఈ రూట్లు తెలుసు, ఇట్లయితే రూట్లేదు. కాబట్టి నాకు అన్నీ తెలుసు. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప జ్ఞానం.
నిన్న గురువులు అంటా ఉన్నారు, మాట్లాడే తండ్రి గారు అంటా ఉన్నారు, నీ డౌటర్ పిన్ టు పిన్ యు నో వాట్ ఈస్ వాటర్. మా ప్రసంగంలో అంటా ఉన్నారు, సంతోష్ నీకు కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. గురువులు తెలుసు, సంఘాలు తెలుసు, సంఘ సభ్యులు తెలుసు. నీకు ఏం చాలా సులభంగా ముందుకు వెళ్ళిపోలో నేర్చుకునేదే కాదు, ఆల్రెడీ నేను నీకు ఇచ్చినాడు ఆ వాక్యాన్ని. కనుక అందరం కలిసి మంచిగా ముందుకు వెళ్దాం అన్నటువంటి ఆలోచన నా అధ్యక్షుల ఆఫీస్ డైరెక్టర్స్ ద్వారా. కనుక దేవుడు మంచి వైస్ ప్రెసిడెంట్ గారిని, మంచి సెక్రటరీని, మంచి ట్రెజరర్ను, మంచి ఆఫీసర్స్ను దేవుడు నాకు ఇచ్చినాడు. వారితో కలిసి మంచి పరిచయతో ముందుకు కొనసాగడానికి ఆ పరిశుద్ధ దేవుడు నాకు సహాయం చేయగలరా. ఆమేన్. అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు. పరిశుద్ధ ఆంధ్రప్రదేశ్ సంఘానికి తండ్రి మమ్మల్ని ప్రేమించి దీవించి ఆశీర్వదించి మా మధ్యకు నడిపించినటువంటి మా ప్రియతమ నంద్యాల అధ్యక్షులకు క్రీడాధిపతులు రైతు సంతోష్ ప్రసన్న తండ్రి గారిని బట్టి జూల తండ్రి గారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నాయన వారి మధ్యలో మరి ఇచ్చినటువంటి శ్రేష్ఠమైన పలుకులను బట్టి, సందేశాన్ని బట్టి, ఆత్మీయ హెచ్చరికలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన వారిని అవలోకించి అనుసరించి మేమందరం కూడా నాయనపరంగా ఇంతవరకు సమయం ఎక్కువైనప్పటికీ మీరు ఇంతవరకు నన్ను మీ అందరికీ నేర్పించినాను. ఆ పని కోసం కడపకపోయినా ఈ రేపు ఫంక్షన్ కూడా పార్టీలో ఉన్నప్పుడే నేర్పించిన విషయం పైనాక వారిని ఇచ్చిన మాట ప్రకారం రావాలని 2 విషయాలకు వచ్చిన మీరు ఈ తక్కువ సమయంలో నన్ను గొప్పగా సన్మానిస్తున్నటువంటి విధానం బట్టి జగన్ బాబు గారికి, అసిస్టెంట్ ప్రెసిడెంట్ గారికి, ఆఫీసర్స్ని క్రీస్తు ప్రేమైన ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా మన ఆహ్వానం మన్నించి అతి తక్కువ సమయంలో మనకు ఈ యొక్క అవకాశము ఇచ్చినటువంటి మరి ముఖ్యంగా మన నంద్యాల అధ్యక్షుడు నూతన బిషప్గా పట్టాభిషేకం పొంది మన సంఘంలో చేసినటువంటి ద రైట్ రెవరెండ్ కె సంతోష్ ప్రసన్నరావు తండ్రి గారికి, అదేవిధంగా శ్రీమతి కె వీరుల సంతోష్ అమ్మగారికి మన సంఘమంత్రి తరఫున, పాస్టర్ కమిటీ తరఫున, మన సంఘ ప్రభుత్వ తరఫున ప్రత్యేకమైన వందనములు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ ఫుల్ స్టేషన్ కార్యక్రమాన్ని మరి ఎంఐడి ప్రస్తుతం గురువు ప్రసన్న సత్కరిస్తున్నారు. అదైన తర్వాత పాస్టర్ కమిటీ వారు, ఆ తర్వాత మంచి ప్రెసిడెంట్ వారు, ఆ తర్వాత వారి తర్వాత సందేశిస్తూ, అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ వారు, ఆ తర్వాత కాంగ్రెస్ నెక్స్ట్ నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా, వేలాది పొటేళ్ళనా, ఏడాది దూడలనా, వేలాది పొటేళ్ళనా,
నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. ఏడాది దూడలనా వేలాది పొటేళ్ళనా. ఏడాది దూడలనా వేలాది పొటేళ్ళనా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును. కపట మనసు లేకుండా హృదయాన్ని నీకిచ్చిన చాలునా. కపట మనసు లేకుండా హృదయాన్ని నీకిచ్చిన చాలునా. ఏడాది దూడలనా వేలాది పొటేళ్ళనా. ఏడాది దూడలనా వేలాది పొటేళ్ళనా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. మరణ పాత్రుడనయ్యున్న నాకై మరణించితివి సిలువలో. మరణ పాత్రుడవయ్యున్న నాకై మరణించితివి సిలువలో. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా. కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా. ఏడాది దూడలనా వేలాది పొటేళ్ళనా. ఏడాది దూడలనా వేలాది పొటేళ్ళనా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. విరిగి నలిగిన బలియాగముగను నా హృదయమర్పింతును. రక్షణ పాత్రను చేబూని నిత్యం
నిన్ను వెంబడించెదను. రక్షణ పాత్రను చేబూని నిత్యము నిన్ను వెంబడించెదను. ఏడాది దూడలనా వేలాది పొటేళ్ళనా, ఏడాది దూడలనా వేలాది పొటేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వీళ్ళు తీసుకున్నామా? నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని గొల్తుము. దీన మనసును గలిగి దేవుని దివ్య సేవను చేతుము. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని గొల్తుము. అనుదినంబును ప్రభుని గెలుచుడు అలయకను ప్రార్థింతుము. అనవరత మా ప్రభుని చిత్తమునను కరింతుము పశులలో. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని గొల్తుము. ఆదరంబున దైవ చిత్తముననుసరించుచు నడుతుము. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని గొల్తుము. ఆశతోడను ప్రభుని దినమును నాచరింతుము మరువక. విసుగు చెందక నాలయమునకు పిన్న పెద్దల తెత్తుము. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని గొల్తుము. పెద్దవారలు దైవజనులని పేర్మితో భావింతుము. శుద్ధుడగు ప్రభు క్రీస్తు మనసును శ్రద్ధతోను చూపుచు. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని గొల్తుము. వేదవాక్య పఠనమందు విసుగు చెందకనుందుము. ఆదరంబున దైవ చిత్తముననుసరించుచు నడుతుము. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని గొల్తుము. యెహోవా నా మొరలాలించెను.
స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సముద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అల సముద్రములను దాటించిన ఆ యెహోవాని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాని స్తుతించెదము. బండ నుండి మధుర జలమును పంపిన ఆ యెహోవాని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము.
చేసేదన్ కుమ్మరించుము నీదో ఆత్మను జీవితాంతము సేవ చేసేదన్ నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము శిల్పి చేతిలో శిలను